సాదాసీదా కిరాణా దుకాణం నడిపే ఓ మహిళ చీకటి దందా ఇది. ఆ దందాతోనే విలాస జీవనానికి అలవాటు పడింది. అలా 4 కోట్ల రూపాయలు కూడబెట్టింది. ఓ మహిళ బ్యాంకు ఖాతాలో 1.63 కోట్ల నగదు, హైదరాబాద్లోని వేర్వేరు ప్రాంతాల్లో 2 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయంటే నమ్ముతారా? కానీ నమ్మక తప్పదంటున్నారు పోలీసులు. నానక్రామ్గూడలో గంజాయి విక్రయాలు సాగిస్తున్న నీతూబాయి కుటుంబం 8 ఏళ్లలో ఇలా సంపాదించినట్లు టీఎస్నాప్ పోలీసులు గుర్తించారు. డెకోయ్ ఆపరేషన్లో నీతూబాయి, ఆమె భర్త మున్ను సింగ్, ఇక సమీప బంధువులు సురేఖ, మమతతో పాటు 13 మంది గంజాయి వినియోగదారులతో కలిపి మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ధూల్పేటకు చెందిన అంగూరీబాయ్, నానక్రామ్గూడకు చెందిన గౌతమ్ సింగ్, నేహాబాయ్ పరార్లో ఉన్నారు. అరెస్ట్ అయిన వారి నుంచి 22.6 కిలోల గంజాయి, 2 ఫోన్లు, 22.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు టీఎస్నాప్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలియజేశారు. నీతూబాయి, మున్ను సింగ్ ఇతర కుటుంబ సభ్యులు తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు గంజాయి విక్రయాలు మొదలుపెట్టారు. ధూల్పేటకు చెందిన అంకూరీబాయి నుంచి కిలో గంజాయి 8,000 రూపాయల చెప్పున కొని 5 గ్రాముల చెప్పున చిన్న పొట్లలో నింపి 500 అమ్ముతారు. అలా కిలో గంజాయి విక్రయాలతో 50,000 వంతు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుతో అంతా విలాసవంత జీవితం అనుభవిస్తున్నారు. ఖరీదైన ప్రాంతాల్లో ఇల్లు, స్థిర చరాస్తులు కొనుగోలు చేశారు. గత ఏడాది ఆగస్టులో నీతూబాయి కుటుంబ నేపథ్యాన్ని పోలీసులు ఆరా తీయగా 4 కోట్ల ఆస్తులున్నట్లు గుర్తించి ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఆమె గంజాయి విక్రయాలు చేస్తూనే ఉంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నిర్మల లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నిర్మల, చెప్పండి, ఒక సాదా సీదా కిరాణా షాప్ నడుపుకునే నీతూబాయికి అన్ని కోట్లు ఎక్కడివి, ఎలా సంపాదించింది, డీటెయిల్స్ ఏంటి? అవును దీపిక, నానక్రామ్గూడలో ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్న నీతూబాయి వెనకాల, ఆ కొట్టు వెనకాల పెద్ద కుంభకోణమే దాగుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఒక చిన్న సాదాసీదా జీవితం గడిపిస్తున్న తను కూడా చిన్న కిరాణా కొట్టు నడిపిస్తున్న నీతూబాయి వెనకాల ఒక 4 కోట్ల చిరాస్తులు బయటపడ్డాయి. ఎలా అంటే ఆమె గంజాయి విక్రయిస్తుంది. నానక్రామ్గూడ నుంచి తను సేకరించి తన కిరాణా షాప్లోనే తను గంజాయి కూడా తను సరఫరా చేస్తున్నట్లు కూడా పోలీసులు అయితే ఆరా తీసి తనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇది మొదటిసారి ఏం కాదు అని కూడా తెలుస్తుంది దీపిక. అదేవిధంగా తనను ఆల్రెడీ ఇంతకు ముందు ఇలాగే తనని పట్టుకొని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ తనకి పెనాల్టీ కూడా విధించడం జరిగింది. తర్వాత తను బయటకు వచ్చింది. దీంట్లో భాగంగా తన భర్త కూడా మున్ను సింగ్ కూడా ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు 500 గ్రాముల గంజాయిని 500కు అమ్ముతున్నారు. 5 గ్రాముల గంజాయిని 500 లెక్కన అమ్ముతున్నారు. అవి కూడా చిన్న చిన్న ప్యాకెట్లలో వాళ్ళు ప్యాక్ చేసి ఎక్కువగా యువతకు సరఫరా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళ వెనకాల కూడా దాదాపు 17 నుంచి 20 మంది ఉన్నారని కూడా బయటపడింది. ఆ 20 మందిలో కూడా అందరు పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ వీళ్ళ వెనకాల ఇంకా ఎన్ని చిరాస్తులు దాగున్నాయి నీతూబాయి, ఎందుకంటే విలువైన చోట్ల కూడా తను కొన్ని స్థలాలు కూడా తను సంపాదించినట్లుగా కూడా పోలీసు వాళ్ళ వివరణలో కూడా వెల్లడయ్యింది దీపిక. అలాగే నిర్మల, ఇప్పుడు నీతూబాయి ఈ వ్యవహారం ఎన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తుంది? అసలు పోలీసులు ఈ విచారణలో ఏమేమి చెప్పారు? గత 8 సంవత్సరాలుగా తను ఈ గంజాయి వ్యాపారం చేస్తున్నట్టుగా బయటపడింది. అదేవిధంగా 8 సంవత్సరాల నుంచి కూడా తనే కాదు తన కుటుంబ సభ్యులు కూడా విలాసవంతమైన జీవితాన్ని కోరుకొని వాళ్ళు ఈ గంజాయి సరఫరాకు వాళ్ళు సిద్ధపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకు అంటే 8 సంవత్సరాలలో కూడా తను హైదరాబాద్లోనే చాలా విలువైన ప్లేస్లలో తను ఒక స్థలాలను కూడా కేటాయించి కొనుగోలు చేసినట్టుగా కూడా పోలీసు విచారణలో అయితే బయటపడింది దీపిక. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సాదాసీదా కిరాణా దుకాణం నడిపే ఓ మహిళ చీకటి దందా ఇది. ఆ దందాతోనే విలాస జీవనానికి అలవాటు పడింది. అలా 4 కోట్ల రూపాయలు కూడబెట్టింది.
ఓ మహిళా బ్యాంకు ఖాతాలో 1.63 కోట్ల నగదు. ఇక హైదరాబాద్లోని వేర్వేరు ప్రాంతాల్లో 2 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయంటే నమ్ముతారా? కానీ నమ్మక తప్పదంటున్నారు పోలీసులు. నానక్రామ్గూడలో గంజాయి విక్రయాలు సాగిస్తున్న నీతూబాయి కుటుంబం కేవలం 8 ఏళ్లలో ఇలా సంపాదించినట్లు టీఎస్ న్యాబ్ పోలీసులు గుర్తించారు. డెకోయ్ ఆపరేషన్లో నీతూబాయి, ఆమె భర్త మున్ను సింగ్, ఇక సమీప బంధువులు సురేఖ, మమతతో పాటు 13 మంది గంజాయి వినియోగదారులతో కలిపి మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు.